దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శుక్రవారం. ముందుగా దీపారాధన చేసుకున్నాను నేను. మనము ఏ పూజ చేసినా లేదా ఏ శుభకార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ముందుగా దీపాన్ని అయితే వెలిగిస్తాము. కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నాలు. దీపపు కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అనే దీపపు కాంతి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పొద్దున్నే ఇలా శుక్రవారం దీపం వెలిగించుకొని దీపారాధన చేసుకొని తరువాత ఇప్పుడు లక్ష్మీదేవికి బిల్వదళాలతో అర్చిద్దామని అనుకుంటున్నానండి. లక్ష్మీదేవికి బిల్వదళాలంటే చాలా ప్రీతి. శ్రీ మహాలక్ష్మీదేవికి 24 నామాలతో చతుర్వింశతి నామావళి అని పూజ ఉంటుందండి. ఆ నామాలు చదువుతూ బిల్వపత్రాలతో అర్చన చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. పోయిన ఉద్యోగం, ఐశ్వర్యం, పదవిని తిరిగి తెప్పించే శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామావళి. ఓం శ్రియాయ నమః, ఓం లోకధాత్రేయ నమః, ఓం బ్రహ్మమాత్రేయ నమః, ఓం పద్మనేత్రాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం ప్రసన్నముఖపద్మాయై నమః, ఓం పద్మకాంత్యై నమః, ఓం బిల్వవనస్థాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః, ఓం మృదుశ్రోణ్యై నమః, ఓం పక్వబిల్వపలాపీనతుంగస్తన్యై నమః, ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః, ఓం శుభాయై నమః, ఓం సరత్నాంగదకేయూరకాంజీనూపురశోభితాయై నమః, ఓం యక్షకర్ధమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం కటకోజ్వలాయై నమః, ఓం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తహారైర్విభూషితాయై నమః, ఓం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం ఋగ్యజస్సామరూపాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం అబ్ధిజాయై నమః. ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రైర్లక్ష్మై అర్చనం కుర్యాత్ సర్వాభీష్టసిద్ధిర్భవతి అని ఈ శక్తివంతమైన మంత్రాలు అందరూ ఇవి చదవరండి. చాలామందికి అసలు తెలియదు. ఇవి చదువుకుంటే చిన్నదేనండి, తక్కువ 24 మంత్రాలు ఎవరైనా చదవగలుగుతారు. చదువుకోండి, చాలా మంచిది. నేను చదువుకొని మంగళహారతి సమర్పించుకున్నానండి లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి. లక్ష్మీదేవికి ఈ బిల్వపత్రాలతో పూజ చేసేటప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండాలి. ఇలా నా శుక్రవారం పూజను నేను పూర్తి చేసుకున్నానండి. ఇప్పుడైతే కరకరలాడే జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. జంతికల కోసం నేను ఒక 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి. ఇవి కడిగిన బియ్యమేనండి, కడిగి ఆరబెట్టుకున్న బియ్యము. ఈ 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు శనగపప్పు వేసుకున్నానండి. నేనైతే ఎలా చేస్తున్నానో అలాగే చూపిస్తున్నాను. వేసుకొని బియ్యము శనగపప్పు బాగా కలిసినట్టు కలిపేసి మిల్లుకి ఇచ్చి ఇలా పిండి పట్టించుకు రావాలండి. మెత్తగా పట్టించుకొచ్చి ఇప్పుడు మనం ఒక పళ్ళెంలో ఈ పిండి అంతటిని పోసుకోవాలి. అలా అంతా పోసిన తర్వాత దాంట్లో ఇప్పుడు జంతికలకు సరిపడా ఉప్పు, ఆ తర్వాత వాము అండి. వాము తప్పకుండా వెయ్యాలి, చాలా మంచిది. ఒకవేళ 2 ఎక్కువ తిన్నా టేస్టీ బాగుండి కడుపుకి ఏమి చేయదనమాట వాము. నెక్స్ట్ వాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత నువ్వులు, ఇవైతే మస్ట్గా వెయ్యాలండి. కారం, నేనైతే కారం వేస్తానండి. కారం లేకపోతే ఎందుకో నాకు ఇవంతా నచ్చవు. కారం వేసి అన్నీ కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉప్పు, కారం, వాము, నువ్వులు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిలో తప్పకుండా ఒక 2 గరిటెల వేడి నూనె వేయాలండి. ఈ నూనె వేయకపోతే గుళ్ళ రావండి జంతికలు. తప్పకుండా వేయాలి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి, అంత టేస్ట్గా ఉండవు. కొంచెం ఇది వేస్తే చాలా రుచిగా కూడా ఉంటాయి, గుల్లగా కూడా వస్తాయి. వేసి వేడి నూనె వేసి మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఆ నూనె పిండికి అంతటికి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు నీళ్ళు కలుపుకోవాలండి. నీళ్ళతో ముద్దగా తయారు చేసుకోవాలి. అంతా ఒకేసారి ముద్దగా చేసేయకూడదండి. జంతికలకి చపాతీ పిండిలాగా ముందే కలిపి పెట్టేస్తామంటే జంతికలు త్వరగా ఇలా వేసిన వెంటనే నల్లగా మాడిపోయినట్టు వస్తాయండి. మీకు ఎంత కావాలో అంత ముందుగా అయితే పిండి అంతా ఇలా తడి పొడిగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసి ముద్దగా కలపకూడదు. ఇలా తడి పొడిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకి కొంచెమే సలా తీసుకొని
ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. అంతా ఒకేసారి ముద్ద చేయకండి. ఇదో టిప్ అండి. జంతికలకి మొత్తం ఒకేసారి ముద్ద కలపకూడదు. కలిపితే గట్టిగా వచ్చేస్తాయి, నల్లగా కూడా వస్తాయి. ఇప్పుడు అంత తడి పొడిగా అలా కలుపుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కొంచెం వేసి ఓ 5-6 ట్రిప్పులు అలాగా జంతికల గొట్టంలో పట్టేటంత పిండిని మాత్రం మనం కలుపుకుంటే సరిపోతుంది. అలా ఇది అయిపోతుంటే మళ్ళీ కొంచెం వేసి తీసి ఆల్రెడీ తడి పొడిగా కలిపాం కదండి, ఇంకొంచెం నీళ్ళు పోస్తే చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టంలోకి కలిపిన ముద్దనే తీసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూసుకోవడానికి చిన్న పిండి ముద్దను తీసి ఆయిల్లో వేయాలండి. ఆయిల్ ఆ ముద్ద పైకి ఇలా ఉడికి పైకి వచ్చేస్తే నూనె బాగా మరిగిపోయినట్టే. నూనె బాగా మరిగితేనే జంతికలు బాగా వస్తాయండి. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలాగా, ఇలా జంతికల్లా కావాలంటే జంతికల్లా వేసుకోండి. నేనైతే కొన్ని ఇలా జంతికల్లా చేస్తానండి. మిగతా అంతా కారపూసలాగా మొత్తం చుట్టేస్తాను. ఒకటే చుట్టేసి ఇంక ఇరిగిపోతాయండి. బాగా అవి గుల్లగా ఉంటాయి కదా, ఇరిగిపోతాయి. నేను ఇలా చేసినా అసలు నాకు ఇలా ఉండవన్నమాట, అలా విడిపోతుంటాయి అన్నమాట కారపూసలాగా. అందుకే నేను ఎక్కువ శాతం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోండి అని చూపించడానికే కానండి. నేనైతే మాత్రం మొత్తం కళాయి అంతా ఒకటే తిప్పేస్తానండి. ఒక్కొక్కరు ఉండేటప్పుడు ఇలా చిన్న చిన్నవి చేసుకొని కూర్చోలేము. సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే మనము ఒకటి పట్టుకొని అలాగ మొత్తం తిప్పేస్తానండి నేను. తిప్పితే ఇంకా అసలు అవి కారపూసలాగా మనం బాగా వేగిన తర్వాత వేరే పళ్ళెంలో వేసినప్పుడు ఇలా విడిపోతాయి అన్నమాట. అంత క్రిస్పీగా అంత గుల్లగా చాలా బాగుంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇగోండి అలా వచ్చాయి చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. అలాగంటే చూడండి గుండ అయిపోద్ది అనమాట. నోట్లో వేస్తే కరిగిపోతాయి. అంత బాగుంటుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బయట నుంచి కొనే స్నాక్స్ కన్నా ఇంట్లో చేసుకునే ఈ జంతికలు ఇలాంటివి చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ అంటారా, మరి ఆయిల్ ఫుడ్ బయట మాత్రం ఆయిల్ ఫుడ్ కాదా అండి? ఇంట్లో మనం మంచి ఆయిల్తోనే చేసుకుంటాం కదా. ఇలా చేసి పిల్లలకి వర్షాకాలంలో కారంగా పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ జంతికలు నా శుక్రవారం పూజ నచ్చాయా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.